ఈ వేసవిలో మన స్టమక్కు చల్లదనాన్నిచ్చే పుచ్చకాయ జ్యూస్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పుచ్చకాయ జ్యూస్, సమ్మర్ స్పెషల్ పుచ్చకాయ జ్యూస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం పుచ్చకాయ కలర్ ఒరిజినలా లేదా కల్తీ జరిగిందా మనం చెక్ చేస్తున్నాం. ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకుని పుచ్చకాయ మీద ఇలా అద్దుకుని ఇలా చెక్ చేసుకుంటే ఈ టిష్యూ పేపర్కి రంగు అంటుకుంటే కల్తీ జరిగినట్టు. రంగు అంటుకోలేదు కాబట్టి ఇది న్యాచురల్ వాటర్ మిలన్. అయితే ఈ పుచ్చకాయతో మనం ఈరోజు 3 రకాల జ్యూసులు చేద్దాం. ముందుగా మనం పుచ్చకాయని 2 బద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక బద్దలో రెండో భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక రకమైన ఫ్లేవర్ జ్యూస్ కోసం పక్కన పెట్టుకుందాం. మనం జ్యూస్ చేసుకోవడానికి పుచ్చకాయ తోలంతా తీసేసేద్దాం. ఇలా పుచ్చకాయ తోలుని చక్కగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని మిక్సీలో వేసుకుందాం. మిక్సీ జార్లో పుచ్చకాయ ముక్కలతో పాటు 2 నిమ్మకాయల రసాన్ని ఇత్తనాలు తీసుకుని వేసుకుందాం. 1/2 ఇంచ్ అల్లం ముక్క కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకుందాం. మన పుచ్చకాయ తీయగానే ఉంది, అందుకే నేను 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకుంటున్నాను. మీకు కావాల్సితే ఇంకా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. వేసుకుని మిక్సింగ్ చేసుకోవడమే. మిక్సీ పట్టిన జ్యూస్ అంతా ఒక జల్లెడలో తీసుకుని చక్కగా మనం వాటర్ అంతా దిగిపోయేటట్టుగా ఒక స్పూన్తో నొక్కుంటే మన పలచగా వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. ఇలా పలచగా వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. మనం ఈ జ్యూస్ని 2 రకాల జ్యూస్లుగా తయారు చేసుకుందాం. ముందుగా ఒక గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకుని మన పుచ్చకాయ జ్యూస్ని చక్కగా ఆ గ్లాసులో పోసుకుందాం. ఎంత చక్కగా ఎంత ఎర్రగా ఉందో జ్యూస్. ఇది వాటర్ మిలన్ స్వీట్ జ్యూస్. ఇప్పుడు వాటర్ మిలన్ స్పైసీ జ్యూస్ చేద్దాం. ముందుగా మనం నానబెట్టుకున్న సబ్జా గింజలను 2 స్పూన్లు వేసుకుని ఒక పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఈ జ్యూస్లో వేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. జ్యూస్ చల్లగా ఉండటం కోసం 4 ఐస్ క్యూబ్స్ వేసుకుని అందులో మనం తీసి పెట్టుకున్న జ్యూస్ని గ్లాస్లో పోసుకుందాం. ఈ గ్లాస్ వాటర్ మిలన్ స్పైసీ జ్యూస్, ఈ గ్లాస్ వాటర్ మిలన్ స్వీట్ జ్యూస్. స్పైసీ జ్యూస్ పచ్చిమిరకాయ ఫ్లేవర్తో కొంచెం ఘాటుగా ఉంది. ఇంకో వాటర్ మిలన్ స్వీట్ జ్యూస్ ట్రై చేద్దాం. ఇది కూడా చాలా యమ్మీగా, చాలా స్వీట్గా, ఎంత చల్లగా హాయిగా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మన పుచ్చకాయతో షరాబత్ తయారు చేద్దాం. సమ్మర్లో పుచ్చకాయతో ఇలా షరాబత్తులు తయారు చేసుకుని తాగుతుంటే కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది. మనం ఒక పుచ్చకాయ తీసుకుని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని అందులో వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు షుగరు, కొన్ని నట్స్ కూడా వేసుకుని సబ్జా గింజలు, ముందుగా కాసి చల్లార్చుకున్న పాలను కూడా వేసుకుని అందులో 4 ఐస్ క్యూబ్స్ వేసుకుని ఒక గ్లాసులో పోసుకుని చల్లగా సాయంత్రం పూట తాగుతుంటే ఎంత హాయిగా ఉంటుందో. మనకు చల్లని పుచ్చకాయ షరాబత్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. ఆహా, ఎంత చల్లగా హాయిగా ఆ నట్స్, ఆ పుచ్చకాయ ముక్కలు తింటుంటే ఉంది. ఎంత చల్లగా ఉందో కడుపంతా.